సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ నెల 19వ తేదీన జరగాల్సిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం వాయిదా వేయడం జరిగిందని ఆర్య వైశ్య సంఘ నాయకులు తెలియజేశారు. ఎన్నికల కోడ్ ముగిశాక జూన్ 6వ తేదీ తరువాత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు మద్దాలి శేషాచలం, మాలేపాటి హరిప్రసాద్ తదితరులు మాట్లాడారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం ఈ నెల 19వ తేదీ ఆదివారం జరుగుతుందని కమిటీ సభ్యులందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. అయితే జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సమావేశం జరపవద్దని పోలీసులు సూచించినట్లు చెప్పారు. పోలీసు వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సమావేశం నిర్వహించవద్దని తమకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. కాబట్టి ఎన్నికల కోడ్ ముగిశాక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో నూకల భాస్కర్, గ్రంథి వెంకట విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖు ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సర్వసభ్య సమావేశం జరుగునని అందరికీ కూడా సర్వసభ్య సమావేశంలో ఉన్నటువంటి మెంబర్లందరికీ కూడా లెటర్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరిగినది. ఈ సర్వసభ్య సమావేశం మీద వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో, మీడియా, పత్రికల ద్వారా రకరకాలుగా కామెంట్స్ రావడం జరిగినది. ఈ కామెంట్స్ అలా మన పోలీసు వారికి కూడా వెళ్ళటం మూలాన ఆ పోలీసు వారు సత్రం కమిటీ వారికి ఫోన్ చేసి మీరు సర్వసభ్య సమావేశం పెట్టుకున్నారంట కదా, ఇది ఎలక్షను మన జరిగినటువంటి 13వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్ కోడ్ ఈ నెల వచ్చే నెల 6వ తారీఖు దాకా ఉంది కాబట్టి ఈ కోడ్ అయ్యే వరకు కూడా ఎటువంటి సర్వసభ్య సమావేశాలు పెట్టకూడదని ఇంటిమేషన్ చేయటం జరిగితే మేము ఆల్రెడీ సర్వసభ్యులందరికీ కూడా మేము లెటర్ ద్వారా ఇంటిమేషన్ ఇచ్చాము, మేము డేట్ ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈ సంగతి కోడ్లో పెట్టకూడదని మాకు తెలియదు కాబట్టి మేము ఇచ్చుకున్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వాల్సింది. కానీ ఆ పోలీసు వారిని మేము దేవస్థాన సత్రం కమిటీ తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది మేము పై ఆఫీసర్లకు కనుక్కొని అవకాశం ఉన్నది లేనిది చెబుతానన్నారు. అలా జరిగి 2 రోజులైంది. 1 గంటకి మాకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఏమిటంటే 6వ తారీఖు వరకు కూడా మీకు ఎటువంటి సర్వసభ్య సమావేశాలు కానీ, ఎలక్షన్స్ కానీ, ఎటువంటి సభలు కానీ చేయకూడదు. అవి కనుక మీరు ఉల్లంఘించి పెడితే మీ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకోనివ్వండి అని మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ మీటింగు రేపు జనరల్ బాడీ మీటింగ్ చేయడం జరిగింది. దానికి 19/5/2024 తేదీన ఈ కార్యక్రమం చేయాలని కమిటీ సభ్యులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మరి ఈ కార్యక్రమం చేయడానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రావటం వలన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం వాయిదా వేయటం జరుగుతుంది. మరి కమిటీ సభ్యులందరూ కూడా సర్వసభ్యుల సమావేశానికి వచ్చే సభ్యులందరూ కూడా దీన్ని గమనించుకొని మరి ప్రస్తుతం పోస్ట్ పోన్ చేయడం జరిగింది.